హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, ఏపీ హైకోర్టు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ గవర్నమెంట్ కాంప్లెక్స్లో ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఐకానిక్ బిల్డింగ్స్ 3, 4 అండ్ 5 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి గ్రౌండ్లో ఇసుక, మట్టి అవన్నీ ఉన్నాయి కదా, వాటిని క్రేన్తో అయితే తొలగిస్తున్నారు. వాటర్ని అయితే పూర్తిగా రిమూవ్ చేశారు. చూడండి, కిందకి ర్యాంప్ కూడా వేశారు ఇక్కడ నుంచి దిగడానికి వెహికల్స్. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్లో అయితే. రోడ్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. పాలవాగు, కొండవాగు అయితే వర్క్స్ ప్రజెంట్ అయితే ఆగిపోయినాయి వర్షాల కారణంగా. మిగతా అయితే వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనం ఒక టాపిక్ గురించి అయితే కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ గవర్నమెంట్ రెండో విడత భూసేకరణ అయితే ప్రారంభించింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మొట్టమొదట గవర్నమెంట్ దగ్గర ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని వేల ఎకరాలు తీసుకోబోతుంది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అయితే 53,747 ఎకర్స్ అయితే ఉంది. అదేంటి 33,000 ఎకర్స్ అనుకుంటున్నారా? కాదండి, మామూలుగా అయితే పట్టా భూమి, యూడియా అప్రూవ్డ్ అన్ని ల్యాండ్స్ కలిపి 38,737 ఎకర్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంది. అది కాక గవర్నమెంట్ దగ్గర ఫారెస్ట్, వాగు, వంక, టొంక రోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపేసరికి 15,000 ఎకర్స్ ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి 53,747 ఎకర్స్లో అయితే ఫస్ట్ ఫేజ్లో అమరావతిలో రోడ్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్లు, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా ఓవరాల్గా ఈ అన్నిటిని అయితే ప్లాన్ చేశారు. సెకండ్ పేజ్లో వచ్చేసరికి 34,964 ఎకరాలు అయితే తీసుకోబోతున్నారు. దీనిలో వచ్చేసరికి 13 గ్రామాల దగ్గర నుంచి అయితే ల్యాండ్ని తీసుకుంటున్నారు. దీనిలో 26,369.5 ఎకర్స్ వచ్చేసరికి పట్టా భూమి, 5,207 ఎకర్స్ వచ్చేసరికి ప్రభుత్వ భూమి ఉంది. మిగతా వచ్చేసరికి అసైన్డ్ భూములు వచ్చేసరికి 3,387 ఎకర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి 34,964 ఎకర్స్ అయితే భూమిని తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. దీనివల్ల అయితే చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ 53,447 ఎకరాల్లో ఏం చేయలేదు. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి 34,000 ఎకర్స్ కావాలని అనుకుంటున్నారు. ఇంకేం చేద్దామని అయితే చాలామంది ఆందోళన అయితే ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రజెంట్ వచ్చేసరికి ఐకానిక్ 1 and 2 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. పాత ఇనుములు అవి ఉన్నాయి కదా, వాటిని వాటిని అయితే కట్ చేసేసారు. ఇక్కడ కూడా ఇసుక, మట్టి కింద ఉంది కదా, అవి మొత్తం అయితే రిమూవ్ చేయాల్సి ఉంది. కింద అయితే కాంక్రీట్ బెడ్ ఉంది, చూడండి కనపడుతుంది మనకి. ఇది మొత్తం మట్టిని తొలగిస్తే ఆ కాంక్రీట్ బెడ్ అయితే కనపడుతుంది. దాని తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఏపీ హైకోర్టు. ఇక్కడ కూడా ప్రజెంట్ వర్క్స్ అయితే ఏం జరగట్లేదు. చుట్టూ క్లీనింగ్ అయితే చేశారు. వాటర్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గింది. వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. దీని పక్కన వచ్చేసరికి రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని పక్కనే లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈ వర్క్స్ కూడా అయితే స్టార్ట్ అయినాయి. ఇందాక చెప్పాను కదా, సెకండ్ పేజ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే 34,964 ఎకర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా. దానిలో వచ్చేసరికి 2,500 ఎకర్స్ వచ్చేసరికి అంతర్జాతీయ క్రీడా నగరం అయితే దానిలో రూపొందించనున్నారంట. ఇంకో 2,500 ఎకరాల్లో వచ్చేసరికి స్మార్ట్ ఇండస్ట్రీని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఇంకా 5,000 ఎకరాల్లో వచ్చేసరికి అంతర్జాతీయ విమానాశ్రయం అయితే నిర్మించబోతున్నారు. టోటల్గా వచ్చేసరికి 10,000 ఎకర్స్ ల్యాండ్ అయితే ఈ 34,964 ఎకర్స్లో అయితే యూజ్ చేయనున్నారు. మిగతా వచ్చేసరికి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంత గవర్నమెంట్ యూజ్ చేసుకొని ఉంది. ఇది మనకు కనపడుతుంది కదా, ఎక్కడే లెజిస్లేటివ్ అసెంబ్లీని అయితే నిర్మించబోతున్నారు. ప్రజెంట్ ల్యాండ్ రిలేటెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మనకు కనపడుతున్న వచ్చేసరికి ఏఎస్ బంగ్లాసు. ఇవి మొత్తం 115 బంగ్లాసు. మనం ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు అయితే గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. చాలా వాటికి అయితే కన్స్ట్రక్ట్ చేయలేవు. కానీ అమరావతిలో వేగంగా జరుగుతున్న వర్క్స్ వచ్చేసరికి ఇవే.
ఏఐఎస్ బంగ్లాస్ చాలా వేగంగా జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ కూడా చాలా వాటికి పెట్టి ఉన్నారు. మొత్తం 115 బంగ్లాలు అయితే నిర్మించనున్నారు. ఇవి వచ్చేసరికి వర్కర్ కోసం షెడ్లు అయితే నిర్మించారు. కేఎంవి కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే దీన్ని నిర్మిస్తున్నారు. చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి వర్క్స్ అయితే చూడండి. ఈ 115 బంగ్లాస్లో 90 వచ్చేసరికి ఏఐఎస్ సెక్రటరీ బంగ్లాస్. ఇవి 4000 స్క్వేర్ ఫీట్స్తో G+1తో అయితే నిర్మిస్తున్నారు. మిగతా వచ్చేసరికి 25 ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్. ఇవి 5000 స్క్వేర్ ఫీట్స్ అయితే నిర్మించుతున్నారు. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరే చూడండి, మా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, అప్పుడు అయితే కన్స్ట్రక్ట్ చేసి లేవు, ఇప్పుడైతే ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మనకు కనపడుతున్న బంగ్లాస్ వచ్చేసరికి మినిస్టర్ అండ్ జడ్జి బంగ్లాస్. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసరికి జడ్జి బంగ్లాస్. ఏపీ హైకోర్టు కరెక్ట్గా ఎదురైతే ఉన్నాయి ఈ బంగ్లాస్. ఇక్కడ కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అమరావతిలో ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సెకండ్ పేజ్లో ల్యాండ్ పులింగ్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసరికి ఎంత జరుగుతుంది 1 acre ల్యాండ్ ప్రైస్, ఇవన్నీ సరిగా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కవర్ చేయబోతున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఆ వీడియో కావాలంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రజెంట్ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి, కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, గజం ఎంత ఉంది, ఇవన్నీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఇవి వచ్చేసరికి ఏరియాని బట్టి అయితే రేట్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ సరౌండింగ్స్ అయితే ఎక్కువగా నడుస్తుంది కాస్ట్. మిగతా సరౌండింగ్స్ వచ్చేసరికి ప్రజెంట్ ల్యాండ్ రేట్ అయితే తగ్గింది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. ఇవి వచ్చేసరికి గవర్నమెంట్ రిలేటెడ్ అపార్ట్మెంట్స్. ఇక్కడ కూడా వర్క్స్ చాలా ఫాస్ట్ జరుగుతుంది చూడండి. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే ఇది మొత్తం చెట్టులతో నిండిపోయి ఉంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేశారు, రాడ్లు అన్నిటిని కూడా అయితే కట్ చేశారు కట్టర్తో. వర్క్స్ అయితే వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియోస్ చూస్తున్న మీకే అర్థమవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ కొండవీటి వాగు, పాలవాగు ఉన్నాయి కదా, ప్రజెంట్ అటు స్టేటస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.